హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఎముకలు బలంగా దృఢంగా అవటం కోసం ఉపయోగపడే జొన్నలతో పిట్టు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ పిల్లలకి కానీ ఎవరికైనా సరే బలహీనంగా ఉన్న వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి. దానికోసం జొన్నలు కొన్ని తీసుకొని నేను నైట్ అంతా దీన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇది 5 to 6 అవర్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లో నుంచి వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వాటర్ అంతా సపరేట్ చేసుకొని దాన్ని మొత్తం మిక్సర్ జార్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పౌడర్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం నలిగితే సరిపోతుంది. సో ఈ విధంగా ఉంటే సరిపోయింది. నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చేసి మనకి స్వీట్ తగినంత బెల్లం తీసుకుంటే సరిపోయిద్ది. నార్మల్గా అయితే 1 కప్పు జొన్నలకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. లేదు అంత స్వీట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చండి. ఈ విధంగా బెల్లం మొత్తం వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడైతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. లేదు ఏదైనా బౌల్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దానిపైన ఒక క్లాత్ ఇలా పెట్టుకోవాలండి. ఆ క్లాత్ కొంచెం ఒకసారి తడుపుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఒక థ్రెడ్తో ఇలా నేను ఇక్కడ వీడియోలో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఇలా కట్టేసుకోవాలి. మొత్తం టైట్గా ఉండేటట్టు కట్టేసుకోవాలి. దేనికంటే మనం పైన ఆ మిక్స్చర్ పెట్టినప్పుడు అది లోపలికి వెళ్ళిపోకుండా ఇలా థ్రెడ్తో కట్టుకోవాలి. నెక్స్ట్ దీనిపైన కొంచెం వాటర్ చల్లుకోవాలి. ఇలా వాటర్ చల్లుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్చర్ మొత్తం కూడా దీనిపైన ఇట్లా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత వీటిని క్లాత్తో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటే సరిపోయిద్ది. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోయిద్దండి. ఒకసారి మధ్య మధ్యలో తీసి చూసి ఇది కుక్ అయిందా లేదా చూసుకొని పెట్టుకుంటే సరిపోయిద్ది. నాకైతే ఒక 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దేనికంటే నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీని తీసుకున్నాను. మీరు సేమ్ ఇదే కొలతలతో ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పిల్లలకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, లేదంటే వీక్గా ఉన్న వాళ్ళకి పెడితే ఇది ఎముకలకి మంచి దృఢమైన శక్తి అనేది వస్తుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.